హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో నేను కూడా మంచిగా ఉన్నా దేవుని దయ వల్ల. ఈరోజైతే ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. సో ఇంకా ఈ మెటీరియల్ నేను ఎక్కడ తీసుకున్నా అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నా. సో పక్కనే స్క్రీన్ పైన కోడ్ యాడ్ చేసిన ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు నచ్చిన వాళ్ళు. ఓకే. సో నేను ఇంత ముందుకు దీంట్లో గ్రీన్ కలర్ తీసుకున్నా, మీకు ఐడియా ఉందా? అది కూడా ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టా, 3 లేయర్స్ ఫ్రాక్. ఓకే. సో సేమ్ అదే, కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్లో డిఫరెన్స్ ఉంది అంతే. సో బాగానే ఉంది, కలర్ అయితే ఏం పోలేదు. లాస్ట్ టైం నేను గ్రీన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది, ప్రింట్ కూడా ఏం పోలేదు. ఇదైతే 5 మీటర్స్ అనమాట. ఇంకా దీనికి 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, ఇంకా 80 సెంటీమీటర్ కాటన్ లైనింగ్ బాడీ పార్ట్ కోసం. ఓకే. ఇప్పుడు దీన్ని కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాం. ముందు ఇక్కడ 80 సెంటీమీటర్ క్లాత్ అయితే కాటన్ క్లాత్ తీసేసుకున్నా. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. 2x2 బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది. ఇది తీసుకున్నప్పుడు మనం వాటర్లో తడిపి ఆరబెట్టి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు క్లాత్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంది మొత్తం. అయితే దీన్ని ఇట్లా మిడిల్లోకి ఒక్క ఫోల్డ్ అయితే ఈ విధంగా చేయాలి. ఓకే. ఈ విధంగా అంటే ఇక్కడ మనకి కోరంచులు ఉన్నాయి కదా, ఈ కోరంచులు వచ్చేసి పైన సైడ్కు, ఇటు సైడ్ కోరంచులు కూడా ఇట్లా కింద సైడ్కు ఉంది. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసినాం, ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేయాలి అంతే. ఓకే. ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోరంచులు అన్నీ కూడా పైన సైడ్కు మన సైడ్కు ఉన్నాయి. అండ్ 2 లేయర్స్ క్లోజ్ ఉన్న లేయర్స్ మన సైడ్కు ఉంది. ఇంకా అన్ని ఓపెన్ ఉన్న లేయర్స్ అపోజిట్ సైడ్లో ఉన్నాయి. అండ్ ఒక లేయర్ కంప్లీట్గా క్లోజ్ ఉంది కదా, ఇది కింద సైడ్కి ఉంది. ఓకే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మార్కింగ్ చేసుకోవాలి. నాకు థ్రోట్ కొంచెం బాగాలేదు, అంటే కాఫ్ కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఎట్లా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపిస్తా, చూసేసేయండి. ఇంకిప్పుడు బాడీ మెజర్మెంట్స్ని తీసుకుందాం. ఫస్ట్ బాడీ హైట్ని తీసుకోవాలి. సో ఇది ఎవరికి ఎంత తీసుకోవాలి అంటే 15 ఇయర్స్ నుంచి పైన ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా 15.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా సో వాళ్ళ హైటు పర్సనాలిటీని బట్టి మనము వాళ్ళ బాడీ లెంత్ అనేది తీసుకుంటే పిల్లలకి బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇంకా 15 ఇయర్స్ నుంచి పైన ఉన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఆల్మోస్ట్ మనకి అదే సైజెస్లో ఉంటారు కాబట్టి, అంటే మీడియం సైజు ఇట్లా మ్యాక్సిమం ఎక్కువ మీడియం సైజులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ హైట్ 15.5 ఇంచెస్ అనేది బాగా సరిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా బాగా హైట్గా ఉన్నారనుకోండి, అంటే హైట్ వచ్చేసి 5.6, 7, 8 అట్లా ఉందనుకోండి, సో అలాంటప్పుడు వాళ్ళు 16 ఇంచెస్ తీసుకోవాలి బాడీ హైట్. ఓకే. బాగా హైట్ ఉండి పర్సనాలిటీ కూడా బాగానే ఉంటే సో అప్పుడు 16 ఇంచెస్ తీసుకోవాలి. వాళ్ళు తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి బాడీ షేప్ అవుట్ అయిపోతుంది, అంత బాగుండదు అనమాట. సో ఇప్పుడు మీడియం సైజ్ వాళ్ళందరూ కూడా, మీడియం హైట్ మీడియం సైజ్ వాళ్ళందరూ కూడా 15 ఇంచెస్ లేదా 15.5 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదా బాగా సన్నగా ఉన్నారు, నడుము లూజ్ వచ్చేసి 24, 25, 26, 27, 28 ఇట్లా ఉంది అనుకోండి, వాళ్ళు వచ్చేసి 13.5 ఇంచెస్ తీసుకోండి. ఓకే. వాళ్ళకి 13.5 ఇంచెస్ తీసుకుంటే మస్తు సెట్ అవుతుంది. 13.5 లాస్ట్ 14 ఇంచెస్ వరకు తీసుకోండి. సో ఈ బాడీ హైట్ ఒక్కటి కనుక మీరు మంచిగా మీ సైజుకి తగ్గట్టుగా కనుక మీరు అడ్జస్ట్ చేసుకోగలిగారంటే కనుక డ్రెస్ ఫిట్టింగ్ అనేది మస్తు వస్తుంది. మనం డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుంది. అర్థమైంది కదా. ఇక్కడైతే నేను 15.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఓకే. ఇదే 15.5 ఇంచెస్ని ఇట్ సైడ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసేసేయాలి. ఆ తర్వాత ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా కలిపేసేయాలి.
ఓకే. ఆ తర్వాత నడుము లూజ్ని ఇంకా మార్కింగ్ చేసుకోవాలి. సో నడుము లూజ్ ఎంత అంటే ఇక్కడ 34. సో ఇది నా సైజు 34 అనమాట. సో 34ని 4 భాగాలు చేయాలి. ఇప్పుడు 34ని 4 భాగాలు చేయడం టేప్లో ఎట్లా అనేది చూపిస్తా. 34 దగ్గరికి ఇట్లా టేప్ని ఒక్కసారి ఫోల్డ్ చేస్తే సగం వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? 17 వచ్చింది. ఈ 17 దగ్గరికి మళ్ళీ ఒక్కసారి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఎంత వచ్చింది? కరెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చింది. అంటే 34ని 4 భాగాలు చేసినట్లయితే 34 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ 8.5. అర్థమైందా? సో 34ని 4 భాగాలు చేస్తే 8.5 ఇంచులు వచ్చింది. అయితే 8.5 ఇంచులని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ లైన్ మీద. అయితే టేప్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసి ఈ 8.5 అయితే ఎక్కడికి ఉందో అంటే 8.5 ఎక్కడికైతుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది. మరి నాకు ఇక్కడ 34 ఉంటే 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. మరి మీ నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని తీసుకోండి ఈ ప్లేస్లో. అర్థమైందా? సో ఒకవేళ మీకు 30 ఉంటే 30ని 4 భాగాలు చేయండి. ఎంత వస్తే అంత మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు 40 ఉందనుకోండి 40ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే ఎంత అయితే వస్తుందో దాన్ని ఇట్లా మార్కింగ్ చేసుకోండి. సో మీ నడుము లూజ్ ఎంతైనా ఉండనివ్వండి, దాన్ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ క్లియర్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు లోపల మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటాం కదా. సో దానికోసం ఒక 2 ఇంచులు నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా. ఒకవేళ మీరు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచు, 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, 3 ఇంచెస్. సో మీకు నచ్చినంత మీరు తీసేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మనకి ఫ్యూచర్లో కొంచెం లావైనా సన్నగైనా అడ్జస్ట్ చేసుకోవడానికి మళ్ళీ మంచిగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనకి నడుము లూజ్ అయిపోయింది, బాడీ హైట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నెక్ అండ్ షోల్డర్. అయితే ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ని ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది చాలామందికి తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో దీన్ని సింపుల్గా ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తా. అయితే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది దీనికి కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకే. సో ఫుల్ షోల్డర్ అంటే అందరిది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వాళ్ళు తీసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. నెక్ కానీ షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఇదంతా మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. ఓకే. సో నార్మల్గా ఈ సైజ్ వాళ్ళందరికీ కూడా 14 ఇంచెస్ 14.5 ఇంచెస్ అంతే ఉంటుంది. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి బోట్ నెక్ కానీ హై నెక్ కానీ లేదంటే కొంచెం నెక్ డీప్ పెట్టకుండా పైకి పెట్టుకుంటాం ఫ్రంట్ బ్యాక్ అట్లా కానీ కాలర్ నెక్స్ కానీ ఇట్లా మనం పెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 14 ఇంచెస్ అని చెప్పిన కదా. అయితే ఈ 14 ఇంచెస్ అనేది మొత్తం తీసుకోవాలి. మొత్తం ఎట్లా తీసుకుంటారంటే 14లో టేప్ని ఇట్లా సగం చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది కదా. అయితే ఈ 7 అనేది ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ 7లోనే నెక్కి ఎంత కావాలి, షోల్డర్కి ఎంత కావాలి అనేది మనం మన ఇష్టాన్ని బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి చెప్పిన కదా. సో హై నెక్ కానీ బోట్ నెక్ కానీ కాలర్ నెక్స్ కానీ డీప్ తక్కువ పెట్టినప్పుడు కానీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. అట్లా కాకుండా మనం కొంచెం నెక్ డీప్ పెట్టుకుంటున్నాము, సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కొంచెం డీపే పెట్టుకుంటున్నాం అన్నప్పుడు, నార్మల్ నెక్స్ పెట్టుకుంటున్నాం అన్నప్పుడు ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అంటే 14 ఇంచెస్, దీంట్లో సగం చేస్తే 7 ఇంచెస్. అయితే ఈ 7లో నుంచి మళ్ళీ 1 ఇంచ్ తీసేయాలి. ఎంత వస్తుంది? 6 ఇంచెస్. ఎవరికైనా అంతే. సో ఇదొకటి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను చేస్తున్నా. సో ఒకవేళ మీకు 14.5 వచ్చింది ఫుల్ షోల్డర్. ఈ ఫుల్ షోల్డర్ నెట్ట చూసుకోవాలి అంటే మనకి షోల్డర్ ఉంటుంది కదా, అంటే ఒక భుజం నుంచి ఇంకొక భుజం వరకు వెనకాల సైడు ఇట్లా టేప్ పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్నట్లయితే ఎంతైతే వస్తుందో
అంతా మనకి అది ఫుల్ షోల్డర్ అనమాట. ఓకే. సో అది దాన్ని బట్టి మనం నెక్ అండ్ షోల్డర్ని ఈజీగా తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 ఉంది. ఓకే, ఫుల్ షోల్డర్ 14 ఉంది. ఒకవేళ మనం దీన్ని బోట్ నెక్ అట్లా పెట్టుకోవాలంటే మనం 7 తీసుకోవాలి, అంటే సగం చేయాలి. సగం చేస్తే ఎంత? 7 అనేది ఖచ్చితంగా మొత్తం తీసేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? అట్లా కాకుండా ఇప్పుడు నేను డీప్ నెక్ పెడుతున్నా, ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ పెడుతున్నా, బ్యాక్ అయితే నేను ఏం డీప్ నెక్ పెట్టట్లేదు కానీ ఫ్రంట్ పెడుతున్నా. అయినప్పటికీ కూడా మనం హాఫ్ షోల్డర్ మెజర్మెంటే తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా 14ని సగం చేస్తే 7 కదా. ఈ 7లో నుంచి కూడా మళ్ళీ 1 ఇంచ్ తీసేయాలి. తీసేస్తే ఎంత? 6 ఇంచెస్. ఓకే, ఈ 6 ఇంచెస్ అనేది తీసేసుకోవాలి. ఎవరికైనా ఇంతేనా అంటే అవును, ఎవరికైనా అంతే. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా సరే అంతే. ఇంక ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇంకా హాఫ్ షోల్డర్ మెజర్మెంట్ని ఎట్లా తీసుకోవాలి అనేది. సో ఇంకా దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఈ తలకాయ నొప్పి వద్దు, ఇదంతా వద్దు, సింపుల్గా తీసుకోవాలి అంటే కనుక ఒకటే చెప్తాను చూడండి. నడుము లూజ్ వచ్చేసి 28 నుంచి 40 వరకు ఉన్న వాళ్ళకి కనుక మీరు 6 నుంచి 6.5 తీసేసుకుంటే సరిపోతుంది నెక్ అండ్ షోల్డర్. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే కనుక 6.5, 7 ఇంచెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేవి బ్రాడ్ ఉంటుంది, పర్సనాలిటీ వాళ్ళకి కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి అప్పుడు పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి అంటే నడుము లూజ్ వచ్చేసి 24, 25, 26, 27, 28 ఇట్లా ఉంది అనుకోండి, వాళ్ళు వచ్చేసి 5.5 అట్లా తీసుకుంటే సరిపోతుంది. నెక్ అండ్ షోల్డర్కి 6 ఇంచెస్ తీసుకున్నా కూడా పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడైతే ఇక్కడ ఈ మెజర్మెంట్ ప్రకారం నేను ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ప్రకారం నెక్ అండ్ షోల్డర్ని అయితే మార్కింగ్ చేసేస్తున్నా. సో ఎంత వచ్చింది? 6 ఇంచెస్. ఇదే 6 ఇంచెస్ను నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నా. చూడండి, 6 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టాలి. ఇదే మార్కింగ్ని మనం ఆర్మ్ హోల్ కోసం తీసుకున్నాం అనుకోండి, చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ 6 దగ్గరికి ఒక మార్కింగ్. ఓకే, ఈ విధంగా అర్థమైందా? సో ఇక్కడ మనం 6 తీసుకున్నాము. అదేవిధంగా ఇదే 6ని ఇక్కడికి 6 ఎవరికైనా సరే అట్లనే తీసుకోండి, మంచిగా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ 6 ఇంచెస్లో నెక్కి ఎంత పెట్టాలి, షోల్డర్కి ఎంత పెట్టాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది తర్వాత చూపిస్తా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇంకొక 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఈ కార్నర్ నుంచి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి? 34 ఇంచులు వచ్చింది, 34 ఇంచెస్ వచ్చింది. దీనికి ఒక 4 ఇంచులు అంటే 4 ఇంచెస్ యాడ్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఒక 4 ఇంచెస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సో 34 + 4 38 అవుతుంది. అయితే 38ని 4 భాగాలు చేసినట్లయితే 9.5 ఇంచెస్. అట్లా కాకపోయినా ఇక్కడ మనకి నడుము లూజ్ 4 భాగాలు చేయంగా ఎంత వచ్చింది? 8.5 ఇంచులు. దానికి ఒక 1 ఇంచ్ కలిపిన మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా తీసేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు 9.5 ఇంచులు చెస్ట్ లూజ్. అర్థమైంది కదా. సో నడుము లూజ్కి 4 ఇంచులు యాడ్ చేసినట్లయితే డైరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. లేదా నడుము లూజ్ని 4 భాగాలు చేయంగా ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ని యాడ్ చేసినట్లయితే చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ నడుము లూజ్ 4 భాగాలు చేయంగా 8.5 ఇంచులు వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే 9.5 ఇంచులు. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు, లోపల ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలపాలి. సో ఎవరికైనా సరే అంతే. కొన్నిసార్లు మాత్రమే కొన్ని బాడీ పర్సనాలిటీస్కి మాత్రమే ఇది చేంజ్ అవుతుంది. ఓకే, అంటే హెవీ చెస్ట్ ఉన్నప్పుడు
లేకుంటే బాడీ అనేది పైకి పైన కింద అంతా ఒకలా ఉన్నప్పుడు అది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడు నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ అనేది 5 ఇంచులు 6 ఇంచులు ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది. కొన్నిసార్లు నడుము లూజ్ ఎంత ఉందో చెస్ట్ లూజ్ కూడా అంతే వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆది డ్రెస్లో నుంచి కానీ బాడీ మెజర్మెంట్స్లో నుంచి కానీ మెజర్మెంట్స్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే. సో 90% అయితే కనుక అందరికీ ఇట్లానే ఉంటుంది. ఒక 10% ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్స్ అనేవి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్కింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీయడం కోసం అది పెద్ద సైజ్ అయితే కనుక 1.5 ఇంచులు, ఎవరికైనా సరే పెద్ద సైజు వాళ్ళకి 1.5 ఇంచులు, అదే చిన్న సైజు వాళ్ళైతే 1.25 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది ఎంత ఉంది మనకి 6 ఇంచెస్ ఉంది కదా, 6లో సగం చేస్తే 3. ఇప్పుడు ఇది ఇలా కలిపేసేయాలి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైనుంచి టేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెడితే 1/2 ఇంచ్ ఫ్రంట్ డీప్ కోసం ఒక 1/2 ఇంచ్. ఓకే. ఇప్పుడు ఫ్రంట్లో తీయడం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఆల్రెడీ మనం ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్నాం. అయితే ఈ 6 ఇంచెస్లో నెక్కి ఎంత కావాలి, షోల్డర్కి ఎంత కావాలి అనేది పూర్తిగా ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట, ఆప్షనల్ ఇంకా. ఓకే. సో నేనైతే ఇక్కడ నెక్ 2.5 ఇంచెస్ పెడుతున్నా. ఓకే. నెక్ 2.5, ఇంకా మిగిలినంతా కూడా షోల్డర్ కోసం. లేదా ఒకవేళ మీరు నెక్ 3 ఇంచెస్ షోల్డర్ 3 ఇంచెస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. నెక్ 3 ఇంచెస్ షోల్డర్ 3 ఇంచెస్ అట్లా కూడా మీరు పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చెప్పినా కదా. ఇంకా నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ నేను ఎంత పెడుతున్నా అంటే 6 ఇంచెస్ పెడుతున్నా. ఎందుకు అంటే 40 బటన్స్ పెడతాను కాబట్టి కొంచెం పైకి అయిపోతుంది, ప్రాబ్లం ఏముండదు. లేదంటే 5.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 6 ఇంచెస్ వద్దు అనుకుంటే 5.5 ఇంచెస్ మీరు తీసేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా. ఆ తర్వాత రౌండ్ తీయడం కోసం ఈ రౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడనే తిప్పేసేయండి ఈ రౌండ్. ఓకే. ఇక్కడే కొంచెం ఈ విధంగా తిప్పేసినట్లయితే ఈ రౌండ్ అనేది మన ఒంటి పైన వేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను 1 ఇంచే పెడుతున్నా డీపు. సో చాలామంది అంటారు మీరు బ్యాక్ 1 ఇంచే తీసుకుంటే మరి టైట్ అవ్వదా, షోల్డర్స్ ఇదంతా పట్టేసినట్టుగా అవ్వదంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అవ్వదన్నమాట. ఓకే. 1 ఇంచ్ ఇది కూడా కొంచెం. సో మ్యాక్సిమం డ్రెస్సెస్కి ఇట్లా పైకి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది, అంటే నిండుగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను మ్యాక్సిమం నా డ్రెస్సెస్కి అన్నిటికి కూడా సో బ్యాక్ నెక్ అయితే 1 ఇంచు అంతే పెడతా, ఫ్రంట్ నెక్ 4.5 5 అట్లా పెడతాను అనమాట. ఇప్పుడు ఈసారి నేను 6 పెట్టిన, ఎందుకంటే పోట్లీ బటన్స్ పెడతాను కాబట్టి ఇట్లా పెట్టా. లేదు మీకు ఈ నెక్ వద్దు, మీకు ఏమైనా డిజైన్ కావాలి, ఎట్లనన్నా ఏదైనా మోడల్ కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి నెక్ని. ఓకే. పూర్తిగా ఆప్షనల్, నాకు ఇది కావాలి నేను ఇది పెట్టుకున్నా అంతే. అర్థమైంది కదా. సో ఆ తర్వాత ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ 1 ఇంచ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి 1 ఇంచ్ అనేది ఇట్లా పైకి మార్కింగ్ చేయాలి. సో ఆ తర్వాత ఈ మార్కింగ్ని ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేయాలి. అయితే ఇది ఎంతవరకు క్రాస్గా మార్కింగ్ చేయాలనేది చాలామందికి అర్థం కాదు. సో ఒక 3 ఇంచెస్ లేదా ఒక 2.5 ఇంచెస్ అక్కడ అసలు ఇట్లా మార్కింగ్ చేసుకోనక్కర్లేదు, డైరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అర్థం కాని వాళ్ళకి మంచిగా ఈజీగా అర్థమవుతుంది అనేసి చెప్తున్నా. ఓకే. ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇలా కలిపేసేయాలి.
ఓకే, అర్థమైంది కదా. ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ క్రాస్ అనేది తీయకపోతే నడుము దగ్గర మనకి డ్రెస్ అనేది అస్సలు సెట్ అవ్వదు. ఇంకా మనం ఎన్ని డిజైన్స్ పెట్టి కుట్టినా, మనము దానికి ఎంత కష్టపడి కుట్టినా కూడా అది వేస్ట్ అయిపోతుంది అదంతా కూడా. మనకి ఒక డ్రెస్ మంచిగా సెట్ అయ్యి మంచిగా కనిపించేది దేనివల్ల? మెయిన్ నడుము ఫిట్టింగ్ వల్లనే. ఓకే, సో ఆ ఫిట్టింగ్ అంతా సెట్ చేసేది ఇది ఒక్క పాయింట్ మాత్రమే. దీన్ని అస్సలు మర్చిపోకండి. సో ఇలా 1 ఇంచ్ ఖచ్చితంగా క్రాస్ తీయాలి. తీయకపోతే ఇక్కడ సైడు మనకి సాగిపోయినట్టుగా వంగిపోయినట్టుగా వస్తుంది అనమాట. అదేవిధంగా షేప్ అంతా అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది, బాగోదు అస్సలు. ఓకే, అర్థమైందా? సో అది ఆ తర్వాత ఇంకా దీని ప్రకారం కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా మార్కింగ్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ పైన లేయర్ని కట్ చేయాలి. ఫస్ట్ దీన్ని కట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్లని కట్ చేయాలి కాబట్టి. ఓకే, ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ కూడా సో ఈ పైన దాన్ని ఒకదాన్ని కట్ చేసేసిన ఆ తర్వాత ఇప్పుడు సపరేట్ పార్ట్స్ అయితే తీసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇదేమో బ్యాక్ పార్ట్. ఓకే, ఇదేమో ఫ్రంట్ పార్ట్. అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ను డీప్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ లోత్ కూడా తీసేసేయాలి. ఓకే, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని వేస్ట్ చేసుకొని ఇంకా మనం బాటమ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అది చూపిస్తా. ఇప్పుడు ఇంకా మెయిన్ క్లాత్ తీసుకొని సో ఇదైతే 5 మీటర్స్ ఉంది కదా, దీంట్లో నుంచి బాడీ పార్ట్కి సరిపడినంత ఒక సైడ్ ఎటన్నా ఒక సైడ్కి ఈ విధంగా కొంచెం మన బాడీ పార్ట్కి సరిపోయేంత వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇట్లా ఇక్కడ కొంచెం ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్ కోసం మిగతా దానికోసం ఈజీ అవుతుంది. ఓకే, ఈ కొంచెాన్ని కట్ చేసి పక్క పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ కటింగ్ కూడా అయిపోయింది. దీన్ని పక్క పెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఈ 5 మీటర్స్ మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో నుంచి 2 మీటర్స్ని సపరేట్ చేసుకోవాలి. ఓకే, ఒక 2 మీటర్స్ ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మొత్తంలో నుంచి. అయితే 2 మీటర్స్ సపరేట్ తీసుకోవాలి, మిగతా క్లాత్ని పక్క పెట్టేసుకోవాలి. అది ప్లీట్స్ కోసం అనమాట. సో ఇక్కడ నేను 2 మీటర్స్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నా, ఎందుకంటే బాటమ్ మిడిల్ పార్ట్ హైట్ అండ్ ప్లీట్స్ హైట్ రెండు కూడా ఈక్వల్ వచ్చేటట్టు నేను తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో 2 మీటర్స్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరైతే కనుక ఖచ్చితంగా 2 మీటర్స్ తీసుకోండి. ఒకవేళ ప్లీట్స్ హైట్ తక్కువ రావాలి, బాటమ్ మిడిల్ పార్ట్ హైట్ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 మీటర్స్ అయితే తీసుకోండి. అర్థమైందా? సో ఇక్కడ నేను ఇప్పుడు 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. నాకు బాటమ్ టోటల్ హైట్ వచ్చేసి 32 ఇంచెస్ కావాలి ఖర్చులతో సహా కలిపి. ఓకే, సో నేను ఇక్కడ 2 మీటర్స్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్లోకి అయితే ఒక ఫోల్డ్ అయితే చేయాలి. ఆ తర్వాత దీన్ని కోన్ షేప్లో అయితే వేసుకోవాలి. సో 30 ఇంచెస్ నాకు బాటమ్ హైటు, 2 ఇంచెస్ ఏమో
ఎక్స్ట్రా ఖర్చు ప్లీట్స్ కోసం, పైన ఫోల్డింగ్ కోసం. ఓకే, ఇట్లా కోన్ షేప్లో అయితే వేయాలి. ఇంకా దీని ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట మనం బాడీ. ఈ విధంగా మనం కోన్ షేప్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన బాడీ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్, అది ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే ఏదైనా తీసుకొని, సో ఇట్లా ఒక 1 ఇంచ్, ఈ లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ వరకు బయటకు ఉండేటట్టు ఇట్లా పెట్టేసేయాలి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఒక 1 ఇంచ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అర్థమైంది కదా, బయటకు ఒక 1 ఇంచ్ అంతే. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. మనకి నడుము మార్కింగ్ అనేది అయిపోయింది సింపుల్గా. ఆ తర్వాత హైట్ ఎంత కావాలి అనేది చెక్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది అనేది చూస్తున్నా. ఇక్కడ మనకి కటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే, ఆ హైట్ ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకున్నట్లయితే మనకి మధ్యలో జాయింట్స్ ఏవి పడకుండా నీట్గా మంచిగా వస్తుంది అనమాట. మిగతాదంతా కూడా మనం ప్లీట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎంతవరకు అయితే ఉందో నేను అంతవరకు తీసేసుకుంటా. కరెక్ట్గా 16.5 ఇంచెస్ ఉంది. సో నేను ఇదే 16.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటా. ఇంకా మరి మిగతా హైట్ అంతా అంటే సో అది ప్లీట్స్లో కలిపేసుకుంటా. లేదు మీకు ఇట్లా వద్దు అనుకోండి, ప్లీట్స్ హైట్ తక్కువ వచ్చి ఈ బాటమ్ హైట్, మిడిల్ పార్ట్ హైట్ ఏదైతే ఉందో అది ఎక్కువ రావాలి అనుకుంటే మీరు ఇది ఖచ్చితంగా 2.5 మీటర్స్ లేదా 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. నేను 2 మీటర్స్కి కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది తక్కువ వచ్చింది. లేకపోతే 20 ఇంచుల వరకు వస్తుంది ఖచ్చితంగా. 2 మీటర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 20 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీకు ప్లీట్స్ పొడవు ఎక్కువ రాకుండా ఈ బాటమ్ ఇది మధ్యలో ఉన్న ఈ బాడీ మధ్యలో ఉన్న ఈ స్కర్ట్ పొడవే ఎక్కువ రావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా 2.5 మీటర్లు ఖచ్చితంగా తీసుకోండి. దీనికి ఇప్పుడు మనం కోన్ షేప్లో వేసినాం కదా ఈ క్లాత్కి, అంటే నేను 2 మీటర్లకి ఇంకొంచెం తక్కువ తీసుకున్నా. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెడితే 16.5 ఉంది. ఇదే 16.5ని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 16.5 చుట్టూ కంప్లీట్గా, అంటే టేప్ని పైన జరపాలి, అదేవిధంగా కింద జరపాలి. కంపల్సరీ ఇది పైన జరపాలి, ఆ తర్వాత కింద కూడా జరపాలి. ఓకే, ఓకే ఇట్లా మనకి 16.5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఇంత హైటు ఇంత తక్కువ వద్దు, ఎక్కువనే తీసుకుంటాం ఇక్కడ వరకు అంటే మీరు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి, చెప్పినా కదా. సో ఇంకా నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇది చాలా తక్కువ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ప్లీట్స్ అనేది ఎక్కువ పొడవులో యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంక ఇప్పుడు దీన్ని ఇక్కడ అంటే ఇక్కడ 2 లేయర్స్ ఓపెన్ ఉన్నాయి, ఇంకొక లేయర్ క్లోజ్ ఉంది. దీన్ని కొంచెం ఒక 4 to 5 ఇంచెస్ వరకు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని పక్క పెట్టేసుకొని ఇందులో నుంచి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం. ఇది పక్క పెట్టేస్తా. ఫస్ట్ ప్లీట్స్ కట్ ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం కూడా తీసుకొని ఇట్లా
ఫోల్డ్ చేసేసి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కింద ప్లీట్స్ కోసం అనమాట. సో బాటమ్ హైట్ కట్ చేసేటప్పుడు 16.5 ఇంచెస్ కట్ చేశాను కదా. సో ఈ ప్లీట్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేశాను అనమాట. ఇంకా ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒకదాంతో ఒకటి కలిపి జాయిన్ చేసుకొని చక్కగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇంక ఇట్లా మిషన్ పాదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పైకి అనేసి ఇట్లా దాంట్లో ఒక పిన్ అయితే ఈ విధంగా పెట్టేశారు. కొంచెం పెద్ద పిన్ పెడితే ప్లీట్స్ అనేవి హెవీగా వస్తాయి. సన్న పిన్ పెట్టినట్లయితే కొంచెం పల్చగా వస్తాయి అన్నమాట. ఇట్లా పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని కూడా జాయిన్ చేసిన తర్వాత అన్నీ ఒకదాంతో ఒకటి కలిపి జాయిన్ చేసిన తర్వాత ఇట్లా పెట్టి కుట్టుకోవడమే. ఇక్కడ చూడండి మనకి ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా ఇంకా ఇట్లనే జాయిన్ చేసుకొని మొత్తం కూడా ఇదే విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి కంప్లీట్గా. ఓకే, ఆ తర్వాత ఇంకా ఈ ప్లీట్స్ని బాటమ్ పార్ట్కి జాయిన్ చేసుకోవడమే. సో ఇంక ఇట్లా ప్లీట్స్ కుట్టడం అయితే అయిపోయింది కదా. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, బౌన్సీగా లుక్ చాలా బాగుందన్నమాట. సో ఈ విధంగా వస్తాయి. మనం పిన్ పెట్టి కుట్టుకున్నట్లయితే ఇంత బాగా వస్తాయి. ఓకే, మనం హ్యాండ్తో పెట్టి కుట్టినట్లయితే అసలు ఇట్లా కుట్టలేము, ఇంత అందంగా అసలు రావు. పిన్నుతో అయితేనే ఇంత బాగా వస్తాయి. ఓకే, ఇంక ఇప్పుడు ఈ ప్లీట్స్ని ముందుగా కట్ చేసి పెట్టిన బాటమ్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. సో ఈ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి జాయిన్ చేసుకోవాలి. ఇది మెయిన్ సైడ్, ఇది మెయిన్ సైడ్, అంటే బాటమ్ పార్ట్ మెయిన్ సైడ్, ప్లీట్స్ మెయిన్ సైడ్ రెండు కూడా లోపల సైడ్కి ఉండేలా పెట్టేసి ఇంకా చివరి నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇట్లా పెట్టేసి ఇంకా ఒక స్టిచ్ వేసేసేయడమే కంప్లీట్గా. చుట్టూ కూడా ఇదే విధంగా జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను జాయిన్ చేయడం కూడా చూసేసేయండి. సో ఫస్ట్ ఇట్లా బాటమ్ పార్ట్ని తీసుకొని ఒక సైడ్ నుంచి ఎటన్నా ఒక సైడ్ నుంచి మనకి ఎటు చేరుకుంటే అటు సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా ప్లీట్స్ మెయిన్ సైడ్ లోపలికి, బాటమ్ పార్ట్ మెయిన్ సైడ్ లోపలికి ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఒక సైడ్ నుంచి ఇంకా వీటిని జాయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు ప్లీట్స్ పెట్టిన స్టిచ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే స్టిచ్ మీద నుండి నీట్గా స్టిచ్ పడేటట్టు కుట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి స్టిచ్ అనేది అటు ఇటు పడిపోకుండా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్లీట్స్ స్టిచ్ ఏదైతే ఉందో దానిపై నుంచే నీట్గా కుట్టినట్లయితే ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం చూసుకుంటూ కింద క్లాత్ ఏమైనా ఫోల్డింగ్లో పడిపోతుందా అని చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. సో ఇంకా మొత్తం కూడా ఇట్లనే స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చుట్టూ గేరాకి ఈ ప్లీట్స్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. కొంచెం చూసుకుంటూ నీట్గా జాగ్రత్తగా అయితే సో మనకి ఫోల్డింగ్స్ అనేవి పడిపోకుండా, క్లాత్ ఫోల్డింగ్లో పడిపోకుండా మనం జాగ్రత్తగా నీట్గా అయితే కుట్టుకోవాలి. సో ఇంకా కంప్లీట్గా ఇదే విధంగా కుట్టాలి. సో
ఇంకా కుట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ థ్రెడ్స్ అన్నీ బయటికి రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అంటే ఓవర్లాక్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. సో నేను ఓవర్లాక్ చేసుకొని చూపిస్తాను. ఓవర్లాక్ లేని వాళ్ళైతే కనుక ఈ ప్లీట్స్ పెట్టడానికి ముందే పీసెస్ అన్నిటికీ పైన సైడ్ కింద సైడ్ రెండు సైడ్లో కూడా ఫోల్డ్ చేసి కుట్టుకొని తర్వాత ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే దారాలు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఓవర్లాక్ చేయడం అయితే చూపిస్తున్నా చూడండి. సో ఓవర్లాక్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ ట్రైపాడ్ ఓవర్లాక్ మిషన్కే పెట్టాను అనమాట. అందుకే ఇది వీడియో ఊగుతూ ఉంది, కదులుతుంది బాగా. ఓకే, ఇంకా కంప్లీట్గా కూడా ఇట్లనే ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఓవర్లాక్ అవైలబుల్ లేని వాళ్ళు కింద పైన ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ప్లీట్స్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఇట్లా ఓవర్లాక్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పైన కింద ఏమైనా క్లాత్ పడిపోతుందా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా అయితే ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం ఇదే విధంగా చుట్టూ లోపల గేరా మొత్తానికి ఇదే విధంగా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకి చాలా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇంకా కంప్లీట్గా కూడా మొత్తం గేరాకి ఇదే విధంగా కుట్టేసుకోవాలి. సో నీట్గా ఇట్లా క్లాత్ని పైన కింద జాగ్రత్తగా చూసుకుంటూ, అంటే మనకి దాంట్లో పడిపోకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి. సో నేనైతే కంప్లీట్గా అయితే కుట్టేసుకున్నా. సో ఇంక ఇప్పుడు అయిపోయింది, ఈ విధంగా ఉంది. ఓకే, ఎక్కడైనా మళ్ళీ క్లాత్ ఏమైనా పడిపోయిందా ఫోల్డింగ్స్లో అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ను కూడా సేమ్ మనం మెయిన్ క్లాత్ని ఎట్లయితే కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే కట్ చేసుకోవాలి. సో మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ని ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి హైట్. సో ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి 32 కదా, సో లైనింగ్ హైట్ వచ్చేసి 30 ఇంచెస్కి నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నడుము లూజ్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే మనం ముందుగా కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ పీస్ ఏదైతే ఉందో కోన్ షేప్, దాన్ని వేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద వచ్చిన పీసెస్ని జాయిన్ చేసేసుకోవాలి ఇట్లా. ఓకే, నేను ఇంకా అది చూపించలేదు ఎందుకంటే ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను కాబట్టి. సో ఈ విధంగా లైనింగ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి చక్కగా నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసి జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా బాటమ్ పార్ట్ అయితే కనుక రెడీ అయిపోతుంది. సో వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. సో ఈ విధంగా ఉంది. సో మిగతాదంతా కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అయితే కనుక చూపిస్తా. సో ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇంకా మిగిలింది హ్యాండ్స్, ఇంకా బాడీ పార్ట్, ఇదంతా ఇంకా ఎట్లా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తా. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుస్తాం. బాయ్.